భాగం 3 అరణ్య జీవితం శబరి ఆశీర్వాదం రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యను వీడి అరణ్యంలోకి అడుగుపెట్టారు. వారు మొదటిగా చైత్రలదవనం, తరువాత భరద్వాజ మహర్షిని కలుసుకుని ఆయన సూచనలతో చిత్రకూటానికి ప్రయాణించారు. అటవీ ప్రదేశాల్లో జీవిస్తూ తపోనిష్ఠులుగా జీవించసాగారు. రాముడు అక్కడ రక్షకుడు మాత్రమే కాదు, దైవత్వంతో కూడిన స్నేహితుడు, భర్త, అన్నయ్యగా నిలిచాడు. ఈ సమయంలో భారతుడు అయోధ్యకు తిరిగివచ్చి తండ్రి మరణ వార్త విని విరిగి పడిపోయాడు. తల్లి చేసిన దురాక్రమాన్ని తెలిసి ఆమెను ఖండించి తాను రాజ్యమునకు అర్హుడనని తిరస్కరించాడు. వెంటనే రాముని పిలవడానికి చిత్రకూటానికి వెళ్లాడు. అక్కడ భారతుడు రామునికి మోకాళ్లపై కూర్చుని రాజ్యాన్ని వదిలించి తిరిగి వస్తావా అని ప్రార్థించాడు. కాని రాముడు ధర్మబద్ధతతో తండ్రి మాటను విస్మరించలేదని చెప్పాడు. చివరికి భారతుడు రామపాదుకలను తీసుకుని వాటిని సింహాసనంపై పెట్టి తాను సేవకుడిగా మాత్రమే పాలన చేస్తానని చెప్పాడు. ఈ తర్వాత ముగ్గురూ దండకారణ్యంలో ప్రవేశించారు. అక్కడ అనవిన కదలికలు, పక్షుల గానాలు మరియు ఋషుల సందర్శనలతో జీవితం సాగింది. రాక్షసులు ప్రజలను బెదిరిస్తున్నగా రాముడు న్యాయం స్థాపించే కర్తగా వ్యవహరించాడు. ఆయన అక్కడ ఖర, దూషణ వంటి రాక్షసులను సంహరించాడు. ఒకరోజు ఆయన శబరి అనే వృద్ధ భక్తురాలిని కలుసుకున్నాడు. శబరి సంవత్సరాలుగా రాముని రాక కోసం ఎదురుచూస్తూ తపస్సు చేస్తూ ఉండేది. ఆమె తన చేతులతో తెచ్చిన జామలు రాముని ప్రేమతో సమర్పించింది. పన్ను తీయదో లేదో పరీక్షించి ఇచ్చిన జామలను రాముడు అమితంగా ఆస్వాదించాడు. ఎందుకంటే అందులో ప్రేమ, భక్తి ఉండేది. శబరి ఆఖరికి రామునికి వివరించింది. జనస్థానానికి దక్షిణంగా పంపా సరస్సు దగ్గర ఉన్న కిష్కింద అనే వనంలో వానరరాజు ఉంటాడు. అతడు మీకు సహాయకుడు అవుతాడు. అతడి సహకారంతోనే మీ ప్రయాణం తదుపరి దశకు చేరుతుంది. ఈ మాటలు వినగానే రాముడు, సీత, లక్ష్మణులు కిష్కింద దిశగా ప్రయాణం ప్రారంభించారు. అంతవరకు జరిగిన ప్రతి ఘటన రాముని లక్ష్యాన్ని మరింత స్పష్టంగా చేస్తూ రాక్షస రాజు రావణుడితో ఎదురులేడు జరగబోయే సంకేతాలు అందిస్తోంది.